ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి పల్లె దవాఖానాలని సర్వే చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ పల్లె దవాఖానాల్లో పరిశీలించినప్పుడు మేము ఇప్పుడు పక్కపక్కనే ఉన్నటువంటి 2 పల్లె దవాఖానాలు పరిశీలించడం జరిగింది. పన్నశాల గెస్ట్ హౌస్లో ఉన్నది, అలాగే సుభాష్ నగర్ కాలనీ ఉన్నది. ఈ దవాఖానా పరిధిలో 4000 చిల్లర మంది ప్రజలు ఉన్నారు. దానికి ముందు ఉన్నటువంటి పల్లె దవాఖానా పరిధిలో 7000 చిల్లర ఉన్నారు. కానీ ఆ 7000 చిల్లర ఉన్న దగ్గర కేవలం ఒకే ఒక ఆశా కార్యకర్త ఉన్నారు. ఇక్కడ 2 ఉన్నారు. అంటే ఇవాళ ఆశా కార్యకర్తలు అనేవారు భద్రాచలం పట్టణ జనాభా 70 నుంచి 80 వేలు ఉంటుంది. ఈ మొత్తానికి ఉన్నది ఎంతమంది అంటే 13 మంది, కేవలం 13 మంది. అంటే ఒక ఆశా కార్యకర్తకి 6 నుంచి 7,000 మంది ప్రజలు వస్తారు యావరేజ్. ఇంతమందికి సర్వీస్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం ఈ దవాఖానాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఫీల్డ్ వర్క్ చేసేదంతా కూడా ఎక్కువగా ఈ ఆశా వర్కర్లు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉంటే కనీసం 1000 మందికి ఒకళ్ళు 60 నుంచి 70 మంది కేవలం ఆశా కార్యకర్తలే భద్రాచల పట్టణ పరిధిలో ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఈ ఆశా కార్యకర్తల్ని రిక్రూట్ చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది. రెండోది, ప్రతి పల్లె దవాఖానకు సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆర్గనైజర్ ఒకళ్ళు ఉన్నారు. ఇలా కేవలం కాంట్రాక్ట్ బేస్లో పెట్టుకొని వేతనం మాత్రమే ఇస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి పిఎఫ్ కానీ ఇతర బెనిఫిట్స్ ఏమాత్రం ఏవీ లేవు. అంటే ఎట్లుందంటే ఇది వాడుకొని పడేయటం లాగా యూజ్ అండ్ త్రో లాగా ఉంది. వాళ్ళు పాపం బతుకు తెరువు కోసం వాళ్ళు చదువుకొని బీఎస్సీ నర్సింగ్లు చేసి ఆ విధంగా ఉద్యోగాలు గవర్నమెంట్ పిలిచింది కదా గవర్నమెంట్ ఉద్యోగాలని వస్తే వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చి పొరపాటున మానేశారంటే వాళ్ళ ఉద్యోగం ₹1 ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి ఎవరైతే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా పిఎఫ్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని కల్పించాలని చెప్పి మేము చెప్తాను. ఇక మూడవది, హెల్త్ సెంటర్కి అనేక మంది గర్భిణులు వస్తారు, అనేక మంది ఇప్పుడు జ్వరాల సీజను వాంతులు జ్వరాలతో వస్తూ ఉంటారు. వాళ్ళు వాంటింగ్స్ అయ్యి చేసుకున్నా కానీ కనీసం తొడవటానికి ఇక్కడ ఒక హెల్పర్ అనేవాళ్ళు ప్రతి ఆరోగ్య కేంద్రానికి పల్లె దవాఖానికి ఉండాల్సిన అవసరం ఉంది. కాంటింజెన్సీ వర్కర్ అని ఆ పోస్ట్ ఉంది తప్ప ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 152 పల్లె దవాఖానాలకి ఒక్కళ్ళను కూడా రిక్రూట్ చేయలేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇది ఓడ్చాలన్నా, ఒక బాత్రూమ్ క్లీన్ చేయాలన్నా, లేదు ఇక్కడ పరిశుభ్రత ఉండాలన్నా, రెగ్యులర్గా కాపలా ఉండాలన్నా కాంటింజెన్సీ వర్కర్ పోస్ట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని రిక్రూట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇవి వచ్చేది వర్షాకాలం, అనేక జ్వరాల సీజను, అనేక జబ్బుల సీజన్ కాబట్టి ఈ పల్లె దవాఖానాలను అభివృద్ధి చేస్తూ ఆ విధంగా ఇక్కడ రెగ్యులర్గా స్టాఫ్ అందరినీ కూడా ఉంచే విధంగా లేని ఇక్కడ ఒక నర్సింగ్ పోస్ట్ ఖాళీగా ఉంది, అక్కడ ఒక నర్సింగ్ పోస్ట్ ఖాళీగా ఉంది. కాబట్టి ఈ పోస్ట్ ఖాళీగా వేకెన్సీ ఉన్నాయన్నీ కూడా ఫిలప్ చేయాలని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో వాళ్ళు ఉన్న వరకు వైద్యం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి దీనికి భద్రాచలంలో 7 ఉన్నాయి. ఈ 7 మీద కనీసం ఒక డాక్టర్ అనేవాళ్ళు ఉంటే ఏదన్నా వీళ్ళ వల్ల కానీ జబ్బుని వాళ్ళు పరిశీలించి వాళ్ళు పరీక్షలు చేసి ఆ విధంగా మందులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా 7 పల్లె దవాఖానాలకు కలిపి ఒక పర్మనెంట్ డాక్టర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.